హలో అండి. ఆమ్లెట్ అంటే అందరికీ ఇష్టం ఉంటది కదా! ఆమ్లెట్‌తో కర్రీ ఎలా చేయాలో చూద్దామా? ఫస్ట్ అయితే పాన్ పెట్టేసుకొని, ఆయిల్ వేసుకొని, జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. తర్వాత మెంతులు కూడా వేసుకోండి, ఫ్లేవర్ బావుంటది. అవి వేగాక ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. అవి బ్రౌన్ అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఉంచుకోవాలి. తర్వాత గ్రేవీ కోసమని టమాటోస్ ఎక్కువగా వేసుకోండి. మీకు ఎక్కువ గ్రేవీ కావాలి అంటే టమాటోస్ ఎక్కువ వేసుకోండి. పసుపు, ఉప్పు వేయాలి. మనము కర్రీ టేస్టీగా ఉండాలి అంటే అన్నీ చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. వెజిటేబుల్స్ మనం ఎంత చిన్నగా కట్ చేస్తే అంత టేస్టీగా ఉంటది కర్రీ. సో, పసుపు, ఉప్పు వేసేసాక మూత పెట్టేసి టమాటోస్ మగ్గనివ్వాలి. అందులోంచి వాటర్ వస్తది. మీకు ఒకవేళ గ్రేవీ కన్సిస్టెన్సీ ఇంకా పల్చగా కావాలి అంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి మీరే. నేనైతే వాటర్ ఏమీ యాడ్ చేయలేదు. తర్వాత టేస్ట్‌కి తగినంత కారం వేసేసి, కొత్తిమీర, గరం మసాలా కూడా వేసేసి మంచిగా కలిపేసి మూత పెట్టి కర్రీని మగ్గనివ్వాలి. ఈ లోపల మనం ఆమ్లెట్స్ ప్రిపేర్ చేసుకుందాము. మేమైతే 3 మెంబర్స్ ఉన్నాం. సో, 3 ఆమ్లెట్స్ వేస్తున్నాను. ఎగ్‌ని బీట్ చేసుకొని అందులో సాల్ట్, పెప్పర్ వేసి మంచిగా మిక్స్ చేసి, మనం తాలింపు వేసే బాండీ ఉంటది కదా! దాంట్లో ఆయిల్ వేసేసి ఇలా ఆమ్లెట్ వేశాను. మంచిగా 2 సైడ్‌లు ఆమ్లెట్‌ని కాల్చుకొని దీన్ని కర్రీలో వేసేసుకోవాలి. అలా ఆమ్లెట్స్ అన్నీ వేసేసుకొని కర్రీలో వేసేసుకున్నాక ఆమ్లెట్‌ని 2 సైడ్‌లు తిప్పి కర్రీ మంచిగా దానికి పట్టేటట్టు 2 సైడ్‌లు ఇలా తిప్పుకోవాలనమాట. సో, కర్రీ ఫ్లేవర్ అంతా ఆమ్లెట్‌కి పట్టిద్ది. ఇలా ఒక 2 మినిట్స్ కుక్ అవ్వనిస్తే మన కర్రీ రెడీ అయిపోయిద్ది. చూసారా ఎంత చిన్న చిన్నగా క్యూట్‌గా ఉన్నాయో కదా ఆమ్లెట్స్. ఈ కర్రీ టేస్ట్ అయితే చాలా సూపర్బ్‌గా ఉంటది. ఈ కర్రీని అన్నంలో కలుపుకొని ఆమ్లెట్ నంచుకొని తింటుంటే టేస్ట్ అయితే సూపర్బ్‌గా ఉంటది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి.